ఈ ఉగాది సందర్భంగా కొత్త సంవత్సరం ఉదయిస్తుండగా కొత్త కళలు రూపుదిద్దుకుంటున్న ఈ శుభవేళలో మీ కొత్త ఆరంభాలను బంగారం బహుమతిగా అందిస్తూ మరింత ప్రత్యేకంగా జరుపుకోండి. అద్భుతమైన పండుగ కలెక్షన్లు ఎప్పుడూ లేని ఆఫర్లతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో మాత్రమే. మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన చెదలవాడ గ్రామంలో వెలిసిన శ్రీ రఘునాయక స్వామివారి 241వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మార్చి 27న ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు అత్యంత ప్రధాన ఘట్టమైన స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల నుంచే కాకుండా జిల్లా నలుమూల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దివ్య కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. ఈ క్షేత్రంలోని కళ్యాణోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఒక అద్భుతమైన విశేషం భక్తులను ఆకట్టుకుంటుంది. ప్రతి సంవత్సరం కళ్యాణ సమయంలో తలంబ్రాలు పోసే వేళ ఎక్కడి నుంచి ఒక గరుడు పక్షి ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తూ దర్శనమిస్తుంది. ఆ పక్షి దర్శనం అనంతరం మాత్రమే అర్చకులు తలంబ్రాల కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఏడాది పొడవునా కనిపించిన ఆ గరుడు పక్షి కేవలం ఈ కళ్యాణోత్సవం రోజే దర్శనం ఇవ్వడం విశేషంగా భావిస్తున్న భక్తులు దాన్ని గరుత్మంతుని దివ్య సూచనగా విశ్వసిస్తున్నారు. ఈ అపూర్వ దృశ్యాన్ని తిలకించేందుకు ప్రతి ఏడాది భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతూ ఈ ఉత్సవాలను మరింత వైభవంగా మారుస్తున్నారు. ఎందరో భక్తులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళకి ఫలాలు అంటే నీళ్లు. కానీ ఇక్కడ ఎడమ వైపు లక్ష్మణుడు ఉన్నాడు, కుడి వైపు సీతాదేవి ఉన్నది. ఇక్కడ విశేషం అవుతుంది భావించాలి. అందుకనే మనం లోపల స్వామివారిని దర్శించేటప్పుడు కుడివైపు ఉన్నటువంటి సీతమ్మ వారికి ఒక్క నమస్కారం చేసుకోండి. ఎడమ వైపు లక్ష్మణ స్వామి ఉన్నాడు, వారిని ఒక్కసారి తలుచుకోండి. సర్వకాల సర్వావస్థలందు మనల్ని వాళ్ళు కాపాడుతూ ఉంటారు. ఈ గ్రామం శ్రీరాముని యొక్క లీలా విశేషాలతో పునీతమైనటువంటి గ్రామం. మహిమాన్వితమైనటువంటి ఈ రఘునాయక స్వామి దేవాలయం అతి పురాతనమైనది. శ్రీ రఘునాయక కనిపించాలి కాబట్టి మీరందరూ కూడా సహకరించాలి. కొద్దిగా పట్టుగా జరగండి స్వామి. పట్టుగా జరిగితే వెనక ఉన్నటువంటి వాళ్ళకి అందరూ కూడా నమస్కారం చేసుకొని కూర్చోండి. ఇక సంకల్పం చూస్తున్నారు, అందరూ కూడా శ్రద్ధగా వినండి. కళ్యాణ మండపే అస్మిన్ వర్తమాన దృష్టి సంవత్సరాణ మధ్యే మంగళకరసి పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే వసంతఋతో చైత్రమాసే కృష్ణపక్షే అద్య ప్రతిపద్యాయాం శుభదశో వాసరః వాసరస్తు భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయేమభివృద్ధ్యర్థం మమ మమ పాడి పంట పాడే పంట యజ్ఞశ్యామల ఆచమ్య ఓం బ్రహ్మచార్య ఓం అచ్యుతాయ విద్యా విద్యా యోగ యోగ ఆరంగత ఆరంగత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గోత్రాభి గోత్రాభి అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ వంశ కుటుంబ
విద్యా కుంభస్య సకల సకల శరీర శరీర ఆరోగ్య ఆరోగ్య గృహరాత్రత గృహాత్మక సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం కలశం నిక్షిప్య పవిత్రే పరిహిష్యతే ముక్తేర్యమంత్రేణ భాగవీరం ప్రకల్ప్య గ్రీష్మ హేమంతవసదో వసంతస్యరస్వర్షాస్తు తేషామృతగుణాగోయేన బ్రహ్మణా పావమాని రథేతి రూపమోదమస్నాతి బ్రహ్మాదేశ్వరాణి రియాథేతి సర్వ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 సర్वసర్వసర్वసర్वసर्वस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 र्व
సంకల్పం చెప్తున్నారు. అందరూ కూడా మీరు కూడా మీ ఇంట్లో కళ్యాణం అయిపోయినాక వచ్చి కళ్యాణం అయినాక తలంబరాలు ముందే కదా వచ్చేది కాదు ఎక్కడ తిరిగే వచ్చేది కాదు కళ్యాణం అయినాక వస్తాయి వచ్చాక